తిరిగి తిరిగి ఎక్కడుందా ఆ కళేబరమని అక్కడికి వెళ్ళి వాలి దాని మీద వాలి దాన్ని ఉన్నట్టు మాంసం అంత ముక్కల కింద పీకు తింటూ చాలా సంతోషిస్తూ ఉంటుందట. మనం అలాగే ఒక్కొక్క చోటకి వెళ్ళినప్పుడు బిర్యానీ ఎక్కువ తింటాం. బిర్యానీ అంటే చాలా ఇష్టపడతారు, మాంసం అంటే చాలా ఇష్టపడతారు, చేపల ఫ్రై అంటే ఇష్టపడతారు, అలాగే మటన్ కుర్మా అంటే ఇష్టపడతారు. రకరకాలైన వంటకాలు, ఏవేవో వంటకాలు చూసి ఎంత ఇష్టపడతామో అలాగే అది కుళ్ళిన మాంసం అంటే ఇష్టపడతారు. అంటే గద్దతో కొంతమంది మనుషులు అంటే దుర్మార్గుల నుండి దేవుడు హీనుగా అంటే చెడిపోయిన స్థలాల్లోకి గద్దల్లాంటి స్వభావము కలిగిన మనుషులు వెళ్ళి అక్కడికి వాలి అక్కడ ఉన్నటువంటి ఆ కుళ్ళిన మాంసాన్ని తినటం, చెడిపోయిన కార్యాలు చేయటం, చెడ్డ పనులు చేయటం, ఇవన్నీ చేస్తారు. యేసు ప్రభువారు రాకడ దినాలు ఇవన్నీ జరుగుతాయని ఆది కాలం మంది ఆయన పుట్టిన కాలాల్లోనే ఇవంతా చెప్పుకొచ్చాడు. అంటే మనుషులు చాలామంది యేసుక్రీస్తుని నమ్మినప్పటికీ కూడా వారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్నేహితులతో కలిసి ఆ చెడిపోయిన స్థలాల్లోకి వెళ్ళి అక్కడ తాగటము, తినటము, గంతులు వేయటము, వ్యభిచరించటము, ఇక దొంగతనాలు చేయటము, నరహత్యలు చేయటము, కుదిరితే చెడ్డ మాటలన్నీ మాట్లాడుకోవటం, ఒక మనిషి మాట్లాడుకోకూడనటువంటి దుర్మార్గమైన మాట్లాడుకోవటము, చెడు పనులన్నీ చేయటము అక్కడ చేస్తూ ఉంటారు. మరి ఇదేమిటని అడిగితే, దేవుడు నమ్మినావు నువ్వు, మరి ఇలా చేయొచ్చా అని మనం అడిగితే వాడి దగ్గర నుంచే సమాధానం ఏంటంటే, ఇవన్నీ మానుకోలేకపోతున్నానయ్యా అంటాడు. ఇవన్నీ నాతో ఉన్నాయి, నేను మానుకోలేకపోతున్నాను, ఎందుకంటే దేవుడిని అయితే నమ్మాను కానీ నాలో ఉన్న చెడు లక్షణాలు పోలేదు అని అంటూ ఉంటారు చాలామంది. ఇప్పుడు సిగరెట్ ఎందుకు తాగుతున్నామంటే, ఏం చేయమంటా, మానుకోలేకపోతున్నాను. మరి దేవుడిని మీ బాప్తిసం పొందేవు కదా, మరి నువ్వు తాగుతాను ఇలా తాగొచ్చు అంటే మానుకోలేకపోతున్నాను, ఏం చేయమంటే అలవాటు అయిపోయింది అంటారు. కానీ మన ప్రాచీన స్వభావాలు, మన పాత బుద్ధులు వదులుకోవాలి. ఎందుకంటే క్రీస్తులో మన ప్రాచీన స్వభావాలు, ప్రాచీన అలవాట్లు, పాత అలవాట్లు ఇవన్నీ కూడా ఆయనతో పాటుగా సిలువ వేయబడినని ఎరుగుదుము అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే మనం సిలువ వేయబడి ఆ సిలువలో మన పాపములన్నీ కూడా యేసుక్రీస్తుతో పాటు అవన్నీ కూడా తీసివేయబడ్డాయి. యేసుక్రీస్తు మన పాపములన్నీ తీసేసి మనందరినీ పరిశుద్ధులుగా చేశాడు. పరిశుద్ధులుగా చేస్తున్నప్పుడు ఇక వీపు వెనక తట్టు పాడవేసిన పాపముల కోసం వెనక్కి తిరిగి చూడవచ్చా అంటే చూడకూడదు కదా. అలాగే ఆ పరిశుద్ధమైనటువంటి యెరూషలేము పట్టణం అంటే దేవుడు ఉండే పరిశుద్ధ పట్టణం నుంచి యెరికో పట్టణం పాప సంబంధమైన పట్టణానికి వెళ్ళిపోతున్న వ్యక్తిని మరి కొట్టి అక్కడ పడవేసి కొనవ ఊపిరితో వదిలి వెళ్ళిపోయారట. నిజమేనండి, మన పాప పరిశుద్ధమైనటువంటి పట్టణం నుంచి ఎప్పుడైతే దిగి పాపంలో పడిపోతామో, పాపంలో పడినప్పుడు మన దగ్గర ఉన్నాయన్నీ పోతాయి, అన్నీ లాక్కుంటారు, ఇంకేం ఉండదండి. ఆత్మీయ జీవితం సర్వనాశనం అయిపోతుంది, దేవునితో సంబంధాలు తెగిలిపోతాయి, పరిశుద్ధమైన గ్రంథం మనకు దూరం అవుతుంది, పరిశుద్ధమైన మాటలు మనకు దూరం అవుతాయి, మన ప్రవర్తన అంతా కూడా లోకానుసారంగా మార్చబడుతుంది, ఆత్మానుసారమైన జీవితం తగలబడిపోయిన